శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 9వ తేదీతో ప్రారంభమై 2025 మార్చి 29 వరకు కొనసాగేటువంటి శ్రీ క్రోధినామ సంవత్సరంలో అంటే 355 రోజుల పాటు కొనసాగుతుంది క్రోధి. ఈ 355 రోజుల్లో ప్రారంభం నుంచి కొన్ని వ్యతిరేక గ్రహచార స్థితిగతులు కనపడుతున్నాయి. అందులో ముఖ్యంగా సింహరాశికి అధిపతి రవి. ఆ రవికి ప్రారంభంలోనే సంపూర్ణ సూర్యగ్రహణం జరిగింది. సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు జరిగింది? పాల్గొన అమావాస్యకు జరిగింది అనుకుంటారు, నిజమే. కానీ పాల్గొన అమావాస్యకు సంపూర్ణ సూర్యగ్రహణం జరిగినప్పటికీ గ్రహణ మధ్యకాలం దగ్గర నుంచి గ్రహణ ఎండింగ్ వరకు పాడ్యములోనే ఉంటుంది. ఆ విషయం చాలామందికి తెలియదు. కనుక 8వ తేదీ రాత్రి భారత కాలమానం ప్రకారం 11:50 నుంచి చైత్ర శుక్ల పాడ్యం ప్రారంభమైంది. 12:50 వరకు గ్రహణ ఛాయలు పాడ్యములోనే ఉన్నాయి. అంటే 65 నిమిషాల పాటు సూర్యగ్రహణం చైత్ర శుక్ల పాడ్యములో ఉన్నది. అంటే గ్రహణ మధ్యకాలం దగ్గర నుంచి గ్రహణ ఎండింగ్ వరకు, అంటే ప్రారంభంలోనే గ్రహణ ప్రభావం ఉంది. అది మనకు రాత్రి సమయమైంది. ఇక రాజు కుజుడు ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది. వ్యతిరేక గ్రహచార స్థితిగతులు అధికంగా ఉన్నాయి. కనుక ఈ పరంపరలో పర్టికులర్గా ఒక 3 పాయింట్లలో కొన్ని వివరాలు తెలియజేస్తాను. ఆ 3 పాయింట్లో చెప్పేటువంటి వివరాలను బట్టి జాగ్రత్తలు తీసుకుంటే అంతా సజావుగా సాగిపోతుంది. ఏమిటా జాగ్రత్తలు అంటే, ఏప్రిల్ 23వ తేదీ దగ్గర నుంచి జూలై 12వ తేదీ వరకు, ఏప్రిల్ 23 నుంచి జూలై 12వ తేదీ వరకు మీరు తండ్రి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారు లేకున్న వారు చిన్నాన్న, పెదనాన్న లేక తండ్రికి రిలేటెడ్ మేనత్తలు వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఒక విధంగా ఈ ఏప్రిల్ 23 నుంచి జూలై 12 వరకు అదృష్ట స్థానం కొంతవరకు అనుకూలంగా ఉండకుండా వ్యతిరేకంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంటే దురదృష్టం వెంటాడుతుంది అనిపిస్తుంది. ఇది దురదృష్టం వెంటాడుతుంది, అదృష్టం సక్రమంగా లేదు అనేటువంటిది ఏ అంశాల్లో ఉండొచ్చు? అన్ని అంశాల్లో ఉండొచ్చు. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, ఆ తర్వాత సంతాన స్థానాలు. ఏమిటో అదృష్టం సరిగ్గా లేదు, ఉద్యోగం ప్రాపర్గా లేదు అని అక్కడ కూడా అదృష్టమే. దాంపత్య జీవితంలో అదృష్టమే. అంటే ఇక్కడ పర్టికులర్గా ఒకటిని కాదు, అన్నీ కూడా కలిసి ఉంటాయని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో అధమంగా మాత్రం ఉండదండి, గుర్తుంచుకోండి. కానీ కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకుంటూ ఉండాలి. ఈ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, సమస్య ఏదన్నా ఉన్నది అని గమనించినప్పుడు ఆ సమస్యకు తగిన పరిష్కారం వెంటనే ఆలోచన చేయడానికి ప్రయత్నం అంటూ చేయాలి. అయితే ఏప్రిల్ 23 నుంచి జూలై 12వ తేదీ వరకు ముఖ్యంగా తండ్రితో రిలేటెడ్గా ఉండేటువంటి వారి వ్యక్తులతో మాత్రం ఎక్కువ అంటి ముట్టనట్లుగా ఉండటం మంచిది. లేదా వారు చెప్పే నిర్ణయాలకి కంప్లీట్ వ్యతిరేకంగా మీరు మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక 2వ పాయింట్, ఆగస్టు నెల 15వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 15వ తేదీ వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా డబ్బు విషయంలో అనుకూలంగా ఉంటుంది, వృత్తిలో అనుకూలంగా ఉంటుంది, తోబుట్టువులతో అనుకూలంగా ఉంటుంది, లేక సంతాన విషయాలు అనుకూలంగా ఉంటుంది, దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అన్నింటిలో అనుకూలంగా ఉంటుంది. ఇంకా బట్టి అనుకూలం కాంది ఏంటి? కొంత మానసిక శారీరక సంఘర్షణ, కొంత ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, ఇలాంటిది మాత్రం అప్పుడు తారాస్థాయిలో ఉంటుంది. ఎందుకు డిప్రెషన్ ఉంటుందో ఏమిటో అర్థం కాదు. నలుగురితో ఒక్కోసారి మాట్లాడే సమయంలో ముభావంగా ఉండగలుగుతుంటారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. ఏదో తెలియని బాధ వెంటాడుతుంటుంది. కేవలం 1 నెల మాత్రమే. ఆ నెలలో కొంత ముభావంగా ఉంటుంటారు. బట్ జాబ్ చూస్తామా, అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, షేర్ బిజినెస్ కావచ్చు, ఇతర వ్యాపారాలు కావచ్చు, ఆరోగ్యాంశాలు కావచ్చు, అన్నింట్లో అనుకూలంగా ఉంటుంది. పర్టికులర్గా మానసిక శారీరక సంఘర్షణ మాత్రం అనుకూలంగా ఉండవు. ఇక 3వ పాయింట్, అక్టోబర్ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 15 వరకు
నేను కొన్ని టీవీ ఛానల్స్లో సమయం తక్కువ కనుక ఈ చెప్పిన సమయం కూడా తక్కువగా చెప్పుకుంటూ వచ్చాను. ఇచ్చేస్తే 3-4 నిమిషాల్లో ఆ రాశి ఫలితాన్ని కంప్లీట్ చేయాలి, కుదరదు. కనుక అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 అంటే 2 మాసాలు, 60 రోజులు. ఈ 60 రోజుల్లో తోబుట్టుల విషయంలో మీరు ప్రాపర్గా ఒక స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వారితో ఘర్షణలు పడవద్దు. తోబుట్టువులతో మాట్లాడే సమయంలో రహస్యాన్ని బయటపెట్టవద్దు. అదే సమయంలోనే అంటే అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 ఆ మధ్యకాలంలోనే వృత్తి, వ్యాపారము, ఉద్యోగము, ఆరోగ్యము, వాహన స్థానము, తల్లి స్థానము, గృహ అమ్మకాలు, గృహ కొనుగోళ్ళు, వాహన అమ్మకాలు, వాహన కొనుగోళ్ళు, వీటిల్లో ఎక్కువ జాగ్రత్తలు ఉండాలి. ఒక్కోసారి ఉద్యోగం చేసేటువంటి వారికి విసుగు పుట్టి ఉద్యోగం రాజీనామా ఇద్దామనో, లేకపోతే ఏదైనా ప్రమోషన్ వస్తే ఆ ప్రమోషన్ వద్దనుకోవటము, అనుకోకుండా ట్రాన్స్ఫర్ కావటము, ట్రాన్స్ఫర్ ఒకవేళ అయినా కూడా ఇష్టమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్ కావటం, లేదా తాము చేసేటువంటి ఉద్యోగంలో పై అధికారుల ద్వారా కానీ లేక ఇతర వ్యక్తుల ద్వారా కానీ వారి ప్రమేయంతో కొంత వ్యతిరేకత రావటం, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. కనుక అక్టోబర్ 15 టు డిసెంబర్ 15 మధ్యకాలంలోనే ఈ తోబుట్టువులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారం చెప్పాను కదా, అవి తప్ప మిగిలిన అంశాలు దాంపత్య జీవితం చక్కగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలు ఏమైనా చేస్తున్నదో అక్కడ మళ్ళీ అనుకూలంగా ఉంటుంది. సొంత వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం కొంత అనుకూలతలు తక్కువ ఉంటాయి. బట్ భాగస్వామి వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం అనుకూలతలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎక్కడ రిస్క్ అంటూ ఉండదు. ఇక వివాహం కానటువంటి వారికి అనుకూలతలు ఉంటాయి, ప్రేమికులకు అనుకూలతలు ఉంటాయి, డబ్బు విషయంలో అనుకూలతలు ఉంటాయి. ఇక ఇతరులతో మాట్లాడే ప్రతి మాట కూడా అనుకూలంగానే ఉంటూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కనుక జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే అంతా సజావుగా అవుతుంది. సో ఏప్రిల్ 23 నుంచి జూలై 12వ తేదీ వరకు కొంత అదృష్ట విషయంలోనూ, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యకాలంలో మానసిక శారీరక సంఘర్షణల అంశంలోనూ, అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 మధ్య తోబుట్టువులు, వృత్తి, వ్యాపార వ్యవహారం వీటిలోనే మిగతా సమయం అంతా చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీకు అనుకూలత శాతం 41% అనుకూలంగా ఉంటుంది. సింహరాశి జాతకులకి అనుకూలతలు 41%, 100కి 41% అనుకూలంగా ఉంటుంది. అంటే మోర్ దాన్ 40% అని చెప్పవచ్చు. ప్రతికూలతలు 59% ఉంటుంటుంది. కనుక ఈ 41% అనుకూలతతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు చక్కగా వస్తాయి. మీకు ముఖ్యంగా చేయూతనిచ్చేటువంటి వారు కూడా కొంతవరకు తారసపడుతున్నారు. అలాంటి చేయూతనిచ్చేటువంటి వ్యక్తులతో మమేకంగా ముందుకు వెళ్ళవచ్చు, ధైర్యంగా వెళ్ళవచ్చు. చక్కటి స్థితిగతులతో, కొత్త నిర్ణయాలతో, కొత్త ఆశలతో, కొంగొత్త నిర్ణయాలతో ముందుకు దూసుకుని వెళ్ళే విధంగా ఈ క్రోధనామ సంవత్సరం మీకు పరోక్షంగా కూడా సహకరిస్తూ ఉంటుంది. అయితే దీనికి కొన్ని ప్రత్యేకంగా సమస్యలు అంటూ వస్తున్నాయి కనుక దీనికి ఒక పరిహారం అంటే తెలియజేస్తాను. ఈ పరిహారం జూన్ 1వ తేదీ నుంచి జూలై 7వ తేదీ మధ్యకాలంలోనే, జూన్ 1 నుంచి జూలై 7వ తేదీ మధ్యకాలంలోనే, అది కూడా శనివారాలు, మంగళవారాలునే. మొత్తం 6 శనివారాలు వస్తాయి, 5 మంగళవారాలు వస్తాయి. శనివారంలో రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 లోపల, లేదా మంగళవారాలు అయితే రాహుకాలం మధ్యాహ్నం 3 to 4:30 ఈ సమయంలోనే కేవలం 4 నిమిషాల పాటు ఆ పరిహారం పాటించాలి. ఆ పరిహారం పెద్ద కష్టసాధ్యమైనది కాదు. కేవలం ఆ రాహుకాల సమయంలో పడమర దిక్కుగా చూస్తూ, తూర్పు కాదు, ఉత్తరం కాదు, దక్షిణం కాదు, పడమర దిక్కుగా మీరు ఫేస్ ఉంచి ఈ 2 పాదాలను అనుకోండి. ఇది కుడి పాదం, ఎడమ పాదం. కుడి పాదాన్ని భూమికి ఆనిస్తారు, ఎడమ పాదాన్ని భూమికి కొంచెం ఎత్తులు, ఒక అరడుగు ఎంతో, 1 అడుగు ఎత్తులు, అంటే ఒంటి కాలు మీద నిలబడటం పరోక్షంగా. అందులో ముఖ్యంగా అరుణ పారాయణం చేసేటువంటి వారికి బాగా తెలుస్తుంటుంది, సూర్య నమస్కారాలు చేసేవారికి బాగా తెలుస్తుంటుంది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా మంత్రోచ్చారంతో కాకుండా ఆ సమయంలో పాదాన్ని భూమికి ఆనకుండా కొంచెం ఎక్కువగా స్టూల్ మీద కావచ్చు, పీట మీద కావచ్చు, లేకపోతే మెట్టు మీద కావచ్చు పెట్టి ఒక 4 నిమిషాల పాటు పడమర దిక్కుగా చూస్తూ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. కేవలం 4 నిమిషాలు చాలు. కంప్లీట్గా అంతకంటే ఎక్కువ సమయం అవసరం లేదు. ఏదో ఒక ఆసరాగానే కాలు ఉంచుకోండి తప్ప అలాగే ఒంటి కాలుపైనే
అంటే కొంచెం కాలు పైకెత్తి 4 నిమిషాల పాటు నిలబడాలి మాత్రం అనుకోవద్దు. దానివల్ల కొన్నిసారి ఇబ్బందులు వస్తాయి, పడిపోవడానికి కూడా అవకాశాలు వస్తాయి, కాళ్ళు కూడా నొప్పులు పుడుతుంటాయి. కనుక ఇలాంటి చిన్నపాటి పరిహారాన్ని పాటించడం ప్రయత్నించండి. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకులకి 41% అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఈ సూర్యకిరణ ప్రభావం గురించి మరింత ఆలోచన చేయవద్దు. ఆ తర్వాత అక్టోబర్ 2వ తేదీ కూడా అంటే గాంధీ జయంతి ఆ రోజు కూడా మీకు కుటుంబ స్థానంలో ఈ గ్రహణ ప్రభావం అనేది ఉంది. అది భారతదేశంలో గ్రహణం కనపడదు. గ్రహణం కనబడకపోయినప్పటికీ కొంచెం ఆర్థిక విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కనుక ఇది ప్రత్యేకంగా వ్యతిరేకతలు ఉంటాయనే ఉద్దేశంతో ఎక్కడ ఆందోళన చెందవద్దు. చిన్నపాటి పరిహారమే. ఈ పరిహారం చేసుకుంటూ ఉంటే మెరుగైనటువంటి పరిస్థితులు తప్పక వస్తాయనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం.